Do you hear that? My sanity. హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హమీదా ఖాతున్. సో ఈరోజు మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను ఈ హెయిర్ స్పా రొటీన్. అది నేను నా మమ్మీ హెయిర్ మీద కూడా ట్రై చేయబోతున్నాను. మమ్మీ హెయిర్ అంటే మమ్మీ నార్మల్గా హెయిర్ ఎలా కండిషనర్ అండ్ షాంపూనే వాడుతుంది. సో నా హెయిర్ స్పా రొటీన్ చూసి మమ్మీ సరే నా మీద కూడా ట్రై చేయి ఒకసారి. సో నేను దానికోసం అయితే ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మమ్మీని పిలవాలి కదా ఫస్ట్. మమ్మీ! సో మమ్మీ అయితే వచ్చేసింది. హాయ్ చెప్పండి. హాయ్. సో మమ్మీ హెయిర్ మీద అయితే స్పా చేయడం స్టార్ట్ చేద్దాము. మీకు మమ్మీ హెయిర్ చూపిస్తాను ఫస్ట్. Let's not waste it, 'cause paradise is wherever we make it. Paradise is wherever we make it. Till the sun's up Monday, we'll tell our మమ్మీ హెయిర్ వాష్ అయితే చేసేసుకుంది. కోమ్ ఎప్పుడైనా కింద నుంచి చేయాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీ అందరికీ. సో దీంట్లో కూడా మళ్ళీ రిమైండర్ ఇస్తున్నారు. ఇలా తీసుకోండి, కింద చేయండి, కింద చేయండి, కింద చేయండి. ఇలా అయితే మీకు ఈజీగా అయిపోతుంది. సో నేను ఇప్పుడు కోమ్ చేస్తా ఉంటే ఇంకా ఏం గమనించానంటే మమ్మీ హెయిర్ చాలా అయితే చాలా డ్రై ఉంది. సో దీనికోసం మీకు ఇంకా ఒక ఎక్స్ట్రా టిప్స్ ఏంటంటే మీరు కండిషనర్ అప్లై చేసే బిఫోర్ యూ కెన్ అప్లై కోకోనట్ ఆయిల్. ఓకే, కోకోనట్ ఆయిల్ అప్లై చేసి దాని తర్వాత మీరు కండిషనర్ అప్లై చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ని ఒక 5-10 మినిట్స్ వదిలేసి నరిష్మెంట్ అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ అప్లై కండిషనర్. నేను ఏ కండిషనర్ వాడాను అదే కండిషనర్ మమ్మీ కోసం అప్లై చేస్తున్నాను. కండిషనర్ తీసుకోవాలి. కండిషనర్ని మంచిగా ఇలా సాఫ్ట్ చేసి ఒకటే హెయిర్లో. కండిషనర్ ఎప్పుడు పైన నుంచి అప్లై చేయకూడదు, కింద నుంచి ఈ హెయిర్ నుంచి అప్లై చేయాలి. సో మమ్మీ హెయిర్లో కండిషనర్ అనేది మొత్తం అప్లై అయిపోయింది. చాలామంది అడిగారు కండిషనర్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఎస్, మళ్ళీ వాష్ చేసుకోవాలి. కానీ దీన్ని ఒక 5 to 10 మినిట్స్ ఉంచాలి కండిషనర్. సో 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. కండిషనర్ వాష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ హెయిర్ ఒకసారి కోమ్ చేసుకోవాలి. ఎలా ఫ్లాట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హెయిర్ మాస్క్ అప్లై చేద్దాం. హెయిర్ మాస్క్ నేను ఏది అప్లై చేసుకున్నాను సేమ్ అదే హెయిర్ మాస్క్ మమ్మీ హెయిర్ మీద అప్లై చేస్తున్నాను. నా హెయిర్ చూడండి ఎంత షైన్ అవుతుందంటే, ఓ మై గాడ్. యాక్టివేట్ లైక్ దిస్. మళ్ళీ హెయిర్ తీసుకొని, హెయిర్ ఆల్రెడీ కోమ్ చేసి పెట్టాను నేను. మీ ఇంట్లో మీ మమ్మీ హెయిర్ మీద కూడా ట్రై చేసి చూడండి ఒక్కసారి. మమ్మీ షీ విల్ లవ్ ఇట్ అండ్ మీకు కూడా మంచి టైం ఎంజాయ్మెంట్ ఉంటుంది. తీసుకోవాలి, అలా రబ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి. అయిపోయింది మాస్క్ అప్లై ఇది. సో ఈ వీడియో ఇంకా స్పెషల్గా ఆల్రెడీ ఎవరు నా హెయిర్ స్పా వీడియో అందరు చూసేసి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉండి నాకు కమెంట్ పెట్టారు. హెయిర్ వాష్ చేసిన తర్వాత చేసుకోవాలా, హెయిర్ వాష్ కండిషనర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మాస్క్ పెట్టుకోవాలా. సో దానికోసం ఇంకా ఒకసారి ఈ వీడియో మీరు చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ హెయిర్ వాష్ చేయాలి. హెయిర్ వాష్ అంటే మీరు షాంపూతో వాష్ చేసిన తర్వాత హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మీరు కండిషనర్ అప్లై చేసుకోండి. కండిషనర్ అప్లై చేసిన తర్వాత హెయిర్ మళ్ళీ అలా తడిగా ఉంటుంది కదా, దాని తర్వాత మళ్ళీ మీరు మాస్క్ అప్లై చేసుకోండి. మాస్క్ అప్లై చేసిన తర్వాత ఇది 30 to 45 మినిట్స్ మీరు పెట్టుకోవచ్చు. కండిషనర్ వచ్చేసి 3 to 7 మినిట్స్ వరకు మీరు పెట్టుకోవచ్చు. సరే, 30 to 45 మినిట్స్ తర్వాత మమ్మీ హెయిర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మీరు రిజల్ట్ చూడడానికి రెడీగా ఉన్నారా?
My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. Cause paradise is wherever we make it. సో చూసారుగా ఎంత ఈజీగా ఎంత మంచిగా మమ్మీ హెయిర్ ఎంత ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. రఫ్గా డస్టీగా ఎంత డల్గా ఉండే మమ్మీ హెయిర్ ఒక్కసారి హెయిర్ స్పా చేయంగానే ఎంత మంచిగా అయిపోయింది, ఎంత షైనీగా అయిపోయింది, అది కూడా ఇంట్లో. సో ఇంట్లో ఇలాంటి హెయిర్ స్పా మీకు చేసుకుంటే మీకు ఎంత మంచిగా ఎంత రిలాక్సింగ్గా చేసుకోవచ్చు కదా. సో తప్పకుండా ఈ హెయిర్ స్పా మీరు అట్ హోమ్ ట్రై చేయండి. చేసి ఉంటే ఖచ్చితంగా నన్ను కమెంట్ పెట్టి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు హమీదా ఖాతున్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బై బై. Your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. Cause paradise